తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు. పాపం అతను చాలా పేదవాడు. అందుకని యావారాలు ఎత్తుకుని ఇల్లు గడుపుకునేవాడు. దరిద్రుడు పెళ్లికి వడగళ్ల వాన అన్నట్టుగా అతడికి 3 కూతుళ్లు పుట్టారు. పెద్దదాని పేరు పేరమ్మ, రెండవ దాని పేరు అంకమ్మ, మూడవ దాని పేరు ముచ్చాలమ్మ. ఈ ముగ్గురిని ఆ ముసలి బ్రాహ్మణుడు కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేశాడు. ముగ్గురు చాలా అందంగా ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళ ముగ్గురికి మంచి సంబంధాలు వచ్చాయి. ముసలి బ్రాహ్మణుడు పెద్దమ్మాయిని ఒక కర్ణానికి, రెండో అమ్మాయిని ఒక అగ్రహారకుడికి, మూడో అమ్మాయిని ఒక జమీందారుకు ఇచ్చి పెళ్లి చేశాడు. బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డా ఆ ముగ్గురు పిల్లలకి సంతృప్తి లేకుండా పోయింది. ఓసారి శ్రావణ శుక్రవారం వచ్చింది. పేరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. పేరమ్మ అత్త ముసలిదే అయినా ఆనాడు చీకటితో లేచి అన్ని పనులు చేసింది. కోడలకి తానే తలంటు పోసి వెంట్రుకలు ఆరబెట్టి చిక్కు తీసి దువ్వి జడవేసింది. వంట కూడా చేసి కొడుకు కోడలికి వడ్డించింది. ఇంకా ఎన్ని పనులున్నాయో అన్ని అత్తే చేసింది. ఆ పనులతో ప్రొద్దుకూకింది. అత్త పేరమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మాయి కాస్త దేవుడి దర్శనం చేసుకొస్తాను, తిల్లిక పెట్టమ్మా అని చెప్పిపోయింది. ఆ మాటతో పేరమ్మకు ఒళ్ళు బగ్గును మండింది. అన్నింటికి నేనే చెయ్యాలి, పోయేదానివి తిల్లిక పెట్టిపోకూడదు, ఈ వెట్టి చాకిరి ఎవరు చేస్తారు, మా అమ్మ అయితే ఇలా చేసేదా, ఈ కాపరం బుక్కిగాను అని పెట్టుకున్న మొటికలు విరిచిపోసి పుట్టింటికి బయలుదేరింది. దారిలోనే అంకమ్మ గారి ఊడు కూడా. పోతూ పోతూ పేరమ్మ చెల్లి ఇంటికి వెళ్ళింది. చెల్లులు అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకుని ఏడ్చింది. అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ, అక్క అలా అంటున్నావే, నీకు అత్త వల్ల తగువైతే నాకు అలా కాదే, కట్టుకున్న మొగుడే నా పాలిట యముడయ్యాడు. నిన్నగాక మొన్ననే ఒక బంగారపు గొలుసు తెచ్చి మెళ్ళో వేశాడు. అది ఎంత బరువు ఉందనుకున్నావు అక్కయ్య? ఏదో సంతోషిస్తాడని అంత బరువు వేసుకుని మోసాను. ఎంత కసాయి గుండె అలా ఊరుకున్నాడు కాని అలిసిపోయిందే అని కాస్త విసినికర్ర పట్టుకుని విసిరిన పాపాన పోలేదు. రామ ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో, జాలి అనేదే ఏ కోసానా లేదు కదా. ఇలాంటి మొగుడితో కాపురం చేసేదెలా? ఇక లాభం లేదు, అమ్మ దగ్గరకు వెళ్దామని అనుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు అన్నది. ఇక గడియ కూడా ఉండకూడదనుకుని ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి బయలుదేరారు. దారిలోనే ముత్యాలమ్మ ఊరు కూడా ఉంది. పేరమ్మ అంకమ్మ ఇద్దరు చెల్లెలి ఇంటికి వెళ్లారు. తీరా లోపలికి వెళ్లి చూస్తే తల పట్టుకుని ముత్యాలమ్మ ఏడుస్తూ ఉంది. అక్కలిద్దరూ చెల్లెలతో కలిసి ఏడ్చి చివరికి కారణం అడిగారు. వెక్కి ఏడుస్తూనే ముత్యాలమ్మ, నిన్న రాత్రి వెన్నెల్లో ఆయన నేను తోటలోకి వెళ్ళాము. నేను ఆయన తొడ మీద తలపెట్టుకుని పడుకున్నాను. గాలికి పారిజాతం పువ్వులు 4 రాళ్లు రువ్వినట్టుగా వచ్చి నా మీద పడ్డాయి. ఆయన చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు కాని అన్ని పూలు ముఖాన పడ్డాయే, దెబ్బ తగిలిందా అని కూడా అడిగిన పాపాన పోలేదు. ఇలాంటి మొగుడితో కాపురం చేసేదానికన్నా గంగలో దూకటమే మంచిది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అమ్మగారింటికి వెళ్దామని అనుకుంటూ ఉన్నాను, ఇంతలో మీరు వచ్చారు అన్నది. ఇంక ఉండకూడదంటే ఉండకూడదనుకుని ముగ్గురు అక్క చెల్లెళ్ళు బయలుదేరి పుట్టింటికెళ్లి అమ్మకు తమ కష్టాలు చెప్పుకుని బోరుమని ఏడ్చారు. అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంది, నా అల్లుళ్లే కాస్తలో కాస్త నయ్యం. మీ నాన్న వంటివాడు భూలోకంలో ఇక పుట్టబోడు పెరగబోడు. మొన్న యావారానికి వెళ్లి గిద్దెడు బియ్యం తెచ్చాడు. అందులో ఇన్ని పప్పు వేసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను. ఆయన స్నానానికి వెళ్ళాడు. నేను 3 రొట్టెలు కాల్చాను. ఉప్పు చాలిందా లేదా అని చూసేటప్పటికి ఒకటి అయిపోయింది. కాలిందో లేదో అని చూచేప్పటికి రెండోది అయిపోయింది. ఆయన వచ్చిందాకా చేతులు ముందేసుకుని ఎలా కూర్చునేది అని ఆయన వచ్చేటప్పటికి మూడోది కూడా అయిపోయింది. మీ నాయన మటుకు మీ నాయన గుడ్లప్పగించి చూశాడే గాని, అయ్యో అన్ని రొట్టెలు తిన్నావా, కడుపు నొప్పి వచ్చిందా, మందు తెచ్చేదా అన్న పాపాన కూడా పోలేదు. తల్లి కూతుళ్ళు నలుగురు పెద్దగా శోకాలు మొదలు పెట్టారు. ఈ ఏడుపు విని ఆ మహేశ్వరుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇన్ని భోగాలు ఇస్తేనే ఇంకా ఏడుపు దేనికి? మీరు సుఖపడరు, ఇంకొకళ్ళు ఏడిస్తే మీకు సంతోషం. ఇలాంటి వాళ్ళు నా దృష్టిలోనే ఉండకూడదు. మీరు నల్లులై పుట్టండి అని శపించాడు. ఆ శాపం వల్లనే మనకు నల్లులు వచ్చాయి. వాటి పూర్వజన్మలో తల్లి కూతుళ్ళు కావడం వల్ల మన నెత్తురు పీల్చిన వాటికి సంతృప్తి లేదు, ఇంకా కుట్టి బాధిస్తూనే ఉంటాయి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.